మనకు మామూలుగా ద్వాదశ రాశులు ఉంటాయి కదండీ! ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఉదాహరణకి మేషరాశి, మేషరాశి జలరాశి, అలాగే అగ్నితత్వ రాశి. వృషభ రాశి స్థిర రాశి, భూతత్వ రాశి. మిథున రాశి దిస్వభావ రాశి, వాయుతత్వ రాశి. అలాగే కర్కాటక రాశి జలరాశి, జలతత్వ రాశి. సింహరాశి స్థిర రాశి, అగ్నితత్వ రాశి. హ్మ్. కన్యా రాశి దిస్వభావ రాశి, అలాగే భూతత్వ రాశి. తులారాశి చరరాశి, వాయుతత్వ రాశి. వృశ్చిక రాశి స్థిర రాశి, జలతత్వ రాశి. ధనస్సు దిస్వభావ రాశి, అగ్నితత్వ రాశి. మకర రాశి చరరాశి, భూతత్వ రాశి. కుంభరాశి స్థిర రాశి, వాయుతత్వ రాశి. మీనరాశి దిస్వభావ రాశి, జలతత్వ రాశి. ఒక్కొక్క రాశికి కొన్ని తత్వాలు ఇచ్చారు. సో, ఈ రెండిటిని కలపడం వల్ల స్థిర రాశుల్ని, స్థిరచర దిస్వభావ రాశులతో పాటు అగ్ని, భూ, వాయుతత్వ, జలతత్వాలని కలపడం వల్ల మనం ప్రిడిక్షన్‌ని ఎలా ఈజీగా చెప్పొచ్చు అనే ఒక పాయింట్‌ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానండి. ఉదాహరణకి మేషరాశి, చరరాశి, అలాగే అగ్నితత్వ రాశి. అంటే అగ్ని అంటే మంట. ఆ అగ్ని ఎలాంటి మంట? కదులుతూ ఉండే మంట. చరరాశి అంటే చరము అంటే కదలడం కదా! సో, మండుతున్నది అగ్ని. అంటే ఒక మండుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి చరరాశిలో ఉండగా మంట గాని వస్తే అడవి తగలబడుతుంది కదా! అది కంటిన్యూయస్‌గా తగలబడుతూ ఉంటుంది. దాన్ని ఆపడం కష్టమవుతుంది. అలాగే సింహరాశి కూడా అగ్నితత్వ రాశి మరియు స్థిర రాశి. ఇక్కడ అగ్నితత్వం అంటే అగ్ని మండుతోంది. కానీ అది స్థిరంగా మండుతోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరంగా మండుతోంది. అంటే ఉదాహరణకి మనం ఇంట్లో వాడుకునే ఒక స్టవ్, గ్యాస్ స్టవ్ గానీ, లేకపోతే పాత రోజుల్లో అయితే వంట వండడానికి ఉపయోగించే పొయ్యి లాంటివి స్థిర రాశిలో ఉంటాయి. అలాగే మరొక అగ్నితత్వ రాశి ధనస్సు. అది దిస్వభావ రాశి. అంటే చరము ఉంది, అలాగే స్థిరము ఉంది. సో, ఒక మంట మండుతోంది. అది వెళుతున్నట్టు ఉంటుంది. కానీ అక్కడే ఉంటుంది. అంటే అది హోమగుండం అన్నమాట. హోమం వేస్తే మండుతూ ఉంటుంది. కానీ అక్కడే ఉంటుంది. ఇక్కడ మనం బా సింహరాశిలో గూడా మండుతోంది. ఇక్కడ గూడా స్వభావ రాశిలో మండుతోంది. కానీ 2 ఒకటే కదా! అని అనుమానం రావచ్చు. కానీ ఇది సింహరాశిలో మనం వంట పాత్రలు పెట్టి, ఆ పాత్రల కోసం ఏదైతే వండుకోవడం కోసం ఉపయోగిస్తాం. సో, కానీ స్వభావ రాశి అయినటువంటి, అగ్నితత్వ రాశి అయినటువంటి ధనస్సు మాత్రం ఇక్కడ దైవ సంబంధం. అంటే భచక్రం ప్రకారం అది 9వ రాశి అవ్వడం. అక్కడ రిలీజియస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగడం. అందువల్ల అది హోమం అవుతుంది. అలాగే స్థిర రాశి అయినటువంటి వృషభ రాశి తీసుకుంటే అది భూతత్వం. ఒకసారి మీరు భూమి కొంటే అంత తొందరగా మీరు దాన్ని అమ్మలేరు. మీ దగ్గరే అలా ఉండిపోతుంది. అలాగే దిస్వభావ రాశి అయినటువంటి భూతత్వ రాశి అయినటువంటి కన్యా రాశి తీసుకుంటే ఇక్కడ మీరు అమ్మకాలు, కొనుగోలు, భూమి అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు భూమి అమ్మడం, కొనడం అనేది బాగా చేసుకోవడానికి వ్యాపార పరంగా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక భూతత్వ రాశి అయినటువంటి మకర రాశి అది జలరాశి. అక్కడ భూమి ఉంది అంటే అది మీ దగ్గర ఉండదు. ఎంత కొంటారో అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. చరం. భూమి అనేది వెళుతూ ఉంటుంది. అంటే అమ్ముతూ ఉంటారు. ఒకవేళ భూమి ఉన్నప్పటికి కూడా. అలాగే ఆహ్, జలరాశి, జలతత్వ రాశి, కర్కాటక రాశి తీసుకుంటే నీరు, జలము, చరము అంటే కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉండే జలం ఎక్కడుంటాయి మనకి? కాలువలు, నదులు ఉంటాయి. సో, కర్కాటక రాశి నదులకి, కాలువలకి సంబంధించింది. వృశ్చిక రాశి స్థిర రాశి మరియు జలతత్వ రాశి. అంటే ఇక్కడ
జలముంది, స్థిరంగా ఉంది. అంటే చెరువులు, కుంటలు, బావి అలాంటివి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని తెలుస్తుందనమాట. అలాగే ఇంకో జలతత్వ రాశి మీన రాశి. అది ద్విస్వభావ రాశి. అలాగే జలతత్వ రాశి. అంటే ఇది సముద్రం లేదా ఒక రిజర్వాయర్ అంటాం కదా! డ్యామ్ కట్టేసుంటారు. సో, అక్కడేంటి స్థిరంగా ఉంటుంది. సముద్రం అనేది స్థిరంగా ఉంది. అలలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికో వెళ్తున్నట్టు వస్తున్నాయి. అలాగే అక్కడే ఉన్నాయి. రిజర్వాయర్ తీసుకుంటే మీరు రిజర్వాయర్‌లో నీళ్ళని నిల్వ ఉంచుతారు. అవసరమైనప్పుడు దాన్ని మళ్ళా పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు తర మీరు వాయుతత్వరానికి సంబంధించిన విషయాలు కామెంట్స్ రూపంలో మీరు పెట్టండి. చూద్దాం. థాంక్ యూ అండి.